వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. నరేంద్ర మోడీ గారు ఈ మధ్య కాలంలో అంటే తను ఎలాంటి అడుగులు ఏ టైంలో వేస్తారన్నది ఎవరికి అర్థం కాకుండా ఉన్నాయి. ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేయడంలోనే నరేంద్ర మోడీ మాస్టర్ ప్లాన్ ఏ విధంగా ఉంటుందనేది కూడా చూస్తున్నాం. కొంతమంది పడనోళ్ళు అవలగాలు నరేంద్ర మోడీ గారిని అవమానిస్తున్నారు. ఏదో నరేంద్ర మోడీ గారు ఎవరు ట్రంప్ గారికి సరెండర్ అయ్యారు అది ఇది అని చెప్పేసి మురిగే కుక్కలు మురుగుతూనే ఉంటాయి. మన దేశంలో మొదటి వీడియోలోనే చెప్పాను నేను, ఇక్కడ కాదు అసలు సర్జికల్ స్ట్రైక్ చేయాల్సింది భారతదేశంలో. పాకిస్తాన్ అభిమానులు చాలా మంది ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని లేపేసి వాళ్ళని సర్జికల్ స్ట్రైక్ చేసేస్తే దేశానికి ఉన్నటువంటి సగం పీడ కాదు 90% పీడ వదిలిపోతుంది. ఎందుకంటే ప్రతి దేశంలో ఆయా దేశాలను గౌరవించుకుంటూ దేశభక్తిని చాటుకుంటే మన దగ్గర దళిద్రం ఏంటంటే భారత్ మాతకి జై అంటే వీడు బీజేపీడు, వీడు మతన్వాది, తర్వాత వీడు కావాలని వేరే మతాన్ని దూషిస్తున్నాడని చెప్పి. అట్లీస్ట్ మన దేశంలో ఎంత దౌర్భాగ్యం అంటే భారత్ మాతకి జై అనడం కూడా వేరే వాళ్ళకి కడుపు నొప్పి. ఇక్కడ ఆ పెద్ద ఆయన ఏదో అంత సక్సెస్ఫుల్ గా పాకిస్తాన్ అనేది మళ్ళీ కోలుకోకుండా దెబ్బ కొడితే ట్రంప్ దగ్గర కింద పడ్డాడు, లేకపోతే ఆయనకు సాధన కాదు, లేకపోతే నరేంద్ర మోడీ అవి చేసిండు ఇవి చేసిండు అని చెప్పేసి మురిగే కుక్కలు మురుగుతూనే ఉంటాయి. మురిగే కుక్కలు ఇండియాలో పాకిస్తాన్ అభిమానులు మురిగే కుక్కలు ఉంటాయి కదా, ఇవి మురుగుతూనే ఉంటాయి. దాన్ని మాత్రం నరేంద్ర మోడీ గారు లెక్క చేయరని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఆ టాపిక్ ని పక్కన పెడితే, సో నరేంద్ర మోడీ గారు ఇక్కడ పవన్ కళ్యాణ్ ని రంగంలో దించే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో నార్త్ లో అయితే యోగి, అలాగే సౌత్ లో పవన్ కళ్యాణ్ పైన దృష్టి పెట్టారు. సో ఇక్కడ నార్త్ లో యోగి గురించి తెలిసిన విషయమే. రీసెంట్ గా ఒక సర్వే సంస్థ దాదాపుగా ఒక సర్వే చేయడం అనేది జరిగింది. అత్యంత నిజాయితీ పరులైనటువంటి పొలిటీషియన్ ఎవరు ఉన్నారు అంటే దాంట్లో టాప్ లో యోగి టాప్ 3 లో ఉన్నారు. అలాగే నరేంద్ర మోదీ గారు టాప్ 2 లో ఉండడం అనేది జరిగింది. తర్వాత టాప్ 4 లో వచ్చేసి రవిశంకర్ గారు, ప్రస్తుతం విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి రవిశంకర్ గారు. అలాగే టాప్ 5 లో నితిన్ గడ్కరీ గారు ఉన్నారు. సో టాప్ 1 లో పవన్ కళ్యాణ్ ఉండడం అనేది జరిగింది. సో తను జనసేన పార్టీ 2014లో స్థాపించి పోటీ చేయకుండా 2019లో పోటీ చేసి కేవలం ఒక్క స్థానం మాత్రమే గెలవడం అనేది జరిగింది. 2024లో ఏకంగా 2 ఎంపీలను కావచ్చు, 21 ఎమ్మెల్యేలను గెలిపించుకోవడంలో పవన్ కళ్యాణ్ కింగ్ మేకర్ అయ్యారు. ఈరోజు టీడీపీ కూటమి అక్కడ ఉందంటే దానికి రీజన్ పవన్ కళ్యాణ్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అలాగే పవన్ కళ్యాణ్ కి మహారాష్ట్రలో అప్పగించినటువంటి బాధ్యతలు ఎలక్షన్ సమయంలో ఎక్కడెక్కడైతే పవన్ కళ్యాణ్ ప్రచారం చేశారో దాదాపుగా 50,000 మెజార్టీకి ఎక్కడ కూడా తగ్గకుండా భారీ మెజార్టీ తోటి గెలవడం అనేది జరిగింది. సో ఒక్క విషయంలోనే అందుకే నరేంద్ర మోడీ గారు అన్నారు గతంలో పవన్ అంటే ఒక తుఫాన్, ఒక వ్యక్తి కాదు ఒక తుఫాన్ అని చెప్పేసి కూడా చెప్పడం. తర్వాత ఎక్కడ కనిపించిన పవన్ కళ్యాణ్ మోడీ అనుబంధం అనేది అది వేరే ఉంటుంది. రీసెంట్ గా అమరావతి వచ్చినా కూడా చాక్లెట్ గిఫ్ట్ గా ఇవ్వడం అనేది జరిగింది. దానికి ఏదో చిన్నపిల్లడు అది దాని వైసీపీ వాళ్ళు కామెంట్ చేశారు, పక్కన పెడితే సో అంటే పవన్ కళ్యాణ్ మీద ఎంత ప్రేమ ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు. సో అలాంటి పవన్ కళ్యాణ్ ని సౌత్ లో ఇప్పుడు జరగబోయేటువంటి తమిళనాడు ఎలక్షన్స్ కావచ్చు, తర్వాత కేరళ ఎలక్షన్స్ కావచ్చు, తర్వాత సౌత్ లో జరిగేటువంటి ఎలక్షన్స్ లలో పవన్ కళ్యాణ్ ని కింగ్ మేకర్ గా దించాలన్నది మోదీ ప్లాన్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అలాగే రాబోయే తరాలకి నార్త్ సైడ్ లో అయితే యోగి ఉత్తరప్రదేశ్ సీఎం గా దాదాపు 3 సార్లు గెలవడం అనేది జరిగింది. ఆయన చేసినటువంటి అభివృద్ధి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వచ్చిన కొత్తల్నే దాదాపుగా 3,000 మంది గ్యాంగ్ స్టార్లని మీరు లొంగిపోతారా, ఉత్తరప్రదేశ్ వదిలిపెట్టి పోతారా, లేకపోతే ఎన్కౌంటర్ లో పోతారా అనే నినాదంతో 3,000 మంది గ్యాంగ్ స్టార్లను ఎన్కౌంటర్ చేయడం అనేది జరిగింది. తర్వాత ఒకప్పుడు బీద రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ ఉంటే ఈరోజు పెట్టుబడుల విషయం కావచ్చు, తర్వాత రీసెంట్ బడ్జెట్ లో మిగులు రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ రికార్డ్ సృష్టించడం అనేది జరిగింది. సో ఆ విధంగా ఇక్కడ సౌత్ లో పవన్ కళ్యాణ్ ని పూర్తి బాధ్యతలు పూర్తి పవర్స్ ఇచ్చేసి అక్కడ నార్త్ లో యోగిని దించాలనే ఆలోచనలో నరేంద్ర మోడీ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అలాగే రీసెంట్ దేశభక్తి అంటే ఆపరేషన్ సింధూర్ విషయంలో కూడా నార్త్ లో ఏ నాయకుడు స్పందించని విధంగా పవన్ కళ్యాణ్ స్పందించారు. అంటే దేశభక్తి విషయంలో కావచ్చు, సైనికుల విషయంలో కావచ్చు, ప్రతి ఒక్క విషయంలో పవన్ కళ్యాణ్ ఆ విషయంలో మాత్రం సక్సెస్ అయ్యారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఆ విధంగా నరేంద్ర మోడీ ఇక్కడ సౌత్ లో పవన్ కళ్యాణ్ తోటి, నార్త్ లో యోగి తోటి గేమ్ ప్లాన్ చేస్తున్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మరి సౌత్ లో పవన్ కళ్యాణ్ ఎంతవరకు విజయం సాధిస్తాడనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.